ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు నటుడు దళపతి విజయ్ గారి గురించి విందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబట్టే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దళపతి విజయ్ గారు మద్రాసులో 1974 జూన్ 22న జన్మించారు. తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభన్ చంద్రశేఖర్ సినిమా నేపథ్య గాయని, కర్ణాటక సంగీత విద్వాంసులు. తనకి విద్య అనే సోదరి ఉన్నది. తను 2 ఏళ్ల వయసులోనే చనిపోయినది. సోదరి మరణం విజయ్పై ప్రభావం చూపినది. తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉండేవారు. తన సోదరి మరణం తర్వాత చురుకుదనం తగ్గింది. తన సోదరి విద్య యొక్క కథను 2005 సంవత్సరంలో చుక్రన్ అనే చిత్రం ద్వారా సినిమాను తీశారు. విజయ్ గారు బాల్యం అంతా చెన్నైలోనే గడిపారు. ప్రారంభ విద్యను ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తి చేశారు. తర్వాత బాలలోక్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరారు. తర్వాత లయోలా కళాశాల నుంచి విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేశారు. తను నటనపై ఆసక్తి ఉండటంతో తమిళనాడు సినిమాల్లో నటిస్తున్నారు. మీడియా ఇతని దళపతి విజయ్ అనే పేరు పిలుస్తారు. తను తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలో వెట్రి 1984 సంవత్సరం నుంచి ఇతు ఎంగెల్ నీతి వరకు పలు సినిమాల్లో నటించారు. తను చిన్న వయసులోనే తన తండ్రి దర్శకత్వం వహించిన నాలయ్య తీర్పు 1992 సంవత్సరంలో నటిగా ప్రవేశించారు. కానీ తన మొదటి విజయవంతమైన సినిమాను 1996లో విడుదలైన పూవై ఉనక్కగా ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించారు. అయినప్పటికీ తను ఇప్పటి వరకు 61 చిత్రాల్లో నటునిగా నటించారు. తను 3 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్, 1 కాస్మోపాలిటన్ అవార్డ్, 8 విజయ్ అవార్డులు, 3 ఎడిసన్ అవార్డులు, 2 వికటన్ అవార్డులను అందుకున్నారు. యూకే జాతీయ అవార్డు నామినేట్ చేయబడ్డారు. తను ఇప్పటి వరకు 32 పాటలను పాడారు. 2024 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళగా వెట్రం కలిగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. విజయ్ గారు 1999 ఆగస్టు 25వ తారీఖున సంగీత స్వర్ణలింగం అనే అమ్మాయిని హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్ 2000 సంవత్సరంలో లండన్లో జన్మించారు. కుమారి దివ్య 2005 సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ 2009 సంవత్సరంలో విడుదలైన వెట్టైకారన్ చిత్రంలో తన తండ్రితో పాటు నటించారు. కుమారై 2016 సంవత్సరంలో విడుదలైన తేరి అనే చిత్రంలో చిన్న పాత్రకు దర్శనమిచ్చారు. విజయ్ గారు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ తమిళ రాజకీయ రంగంలో టీవీకే పార్టీని స్థాపించి ప్రజలకు చేరువైన నాయకుడిగా, ఇటు సినిమాల అభిమానిగా కొనసాగుతూ